కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై తీవ్రవాదుల భాషలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం ఎందుకు స్పందించడం లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. రాహుల్ గాంధీ పట్ల బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ బీజేపీ శివసేన నాయకులు దిష్టిబొమ్మలను దహనం చేశారు. రివార్డు ప్రకటించడం మరి దేనికి సంకేతం? మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం గురించి ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అందరికీ తెలుసు. వాళ్ళ కుటుంబం భారతదేశం కోసం ఏం చేసింది, వారి కుటుంబం దేశం కోసం ఏ రకంగా ప్రాణాలు అర్పించింది. మరి అలాంటి కుటుంబం మీద వీరు మాట్లాడే మాటలు నిజంగా బాధాకరం. కాబట్టి ఏదైతే రణ్వీర్ సింగ్ బిట్టు అతను అనుకున్న వాక్యాన్ని వెనక్కి తీసుకోవాలి. తప్పకుండా వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా మేము కూడా ప్రకటిస్తున్నాం. ఏజే ఖానాపూర్ శాసనసభ్యులు నేను కూడా ప్రకటిస్తున్నాను. అతని తల్లిని ఎవరైతే తీసుకొస్తారో మా నాన్న సంపాదించిన భూమి 1 ఎకరం 38 గుంటలు నేను కూడా రాసిస్తా. ఎవరైనా తీసుకురావాలి. ఉన్నటువంటి ఆస్తి అదే, నాకున్న ఆస్తిని మా నాన్నకున్న ఆస్తిని రాసేయడం నేను కూడా ప్రకటిస్తున్నాను. కాబట్టి అట్లాంటి విషపూరితమైన ప్రకటనలు చేయడం నిజంగా సిగ్గుచేటు. ఈరోజు ప్రతిపక్ష హోదా, ఈరోజు రాహుల్ గాంధీ కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, ఈరోజు విపక్ష నాయకుడు అతను.